ఇది రెడ్ బుల్. మనలో చాలామందికి ఆల్కహాల్ని ఎనర్జీ డ్రింక్తో, రెడ్ బుల్ కానీ, మాన్స్టర్ కానీ, ఆర్ ఇంకేదైనా ఇండియన్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్తో తీసుకోవడం చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా పార్టీ ఉందంటే నా డ్రింక్ నేను రెడ్ బుల్తో తాగుతాను. అసలు ఆల్కహాల్ని ఎనర్జీ డ్రింక్తో తాగితే నీ బాడీకి ఏమవుతుంది తెలుసా? చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్కహాల్ అండ్ ఎనర్జీ డ్రింక్ ఉప్పు నిప్పు లాంటివి. రెండింటికి ఒకటంటే ఒకటి పడదు. ఆల్కహాల్ నీ బ్రెయిన్ని స్లో చేయడానికి ట్రై చేస్తే, ఎనర్జీ డ్రింక్లో ఉండే కెఫెయిన్ నీ బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ రెండు కలిసి నీ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళాయంటే నీ బ్రెయిన్కి పిచ్చెక్కుతుంది. ఎలా పనిచేయాలో తెలియదు, లిటరల్లీ చెప్పాలంటే దబిడి అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక రెడ్ బుల్లో యావరేజ్గా 80 mg ఆఫ్ కెఫెయిన్ ఉంటుంది. ఈ కెఫెయిన్ని ప్రాసెస్ చేయడానికి నీ బాడీ దగ్గరగా 15 hours తీసుకుంటుంది. సరే, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు, ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తుంది అనుకున్నా కూడా అట్లీస్ట్ 5 to 10 hours అయితే తీసుకుంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ నువ్వు ఆల్కహాల్ కూడా తాగుతావు. ఈ రెండింటిని కలిసి ప్రాసెస్ చేయడానికి నీ లివర్ లిటరల్లీ గుక్క పెట్టి ఏడుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అనుకుంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, ఆల్కహాల్ అండ్ ఎనర్జీ డ్రింక్లో ఉండే ఇంప్యూరిటీస్ని ఫిల్టర్ అవుట్ చేయడానికి నీ కిడ్నీస్ లిటరల్లీ ఓవర్ టైం పనిచేస్తాయి. సింపుల్ చెప్పాలంటే, నీ బ్రెయిన్, నీ లివర్, నీ కిడ్నీస్ అన్ని బస్ ఎక్కి బళ్ళారి వెళ్తే నీ హెల్త్ చివరికి చెన్నై చెక్కేస్తుంది. అసలు ఇవి కాకుండా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఆల్కహాల్ అండ్ ఎనర్జీ డ్రింక్ రెండు కలిసి నీ హార్ట్ బీట్ రేట్ని పెంచేస్తాయి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎనర్జీ డ్రింక్ని, ఆల్కహాల్ని ఎక్కువ తాగితే మీ హార్ట్ బీట్ రేట్ టూ మచ్గా పెరుగుతుంది. ఇన్ కేస్ మీకు హార్ట్ ఇష్యూ ఏదైనా ఉన్నట్టయితే చాలా సివియర్ అవుతుంది. ఏదైనా ఎనర్జీ డ్రింక్తో ఆల్కహాల్ తీసుకుందనుకుంటే చాలా చాలా తక్కువ తీసుకోండి అండ్ రెగ్యులర్గా తీసుకోవద్దు. సో నెక్స్ట్ టైం రెడ్ బుల్తో ఆల్కహాల్ తాగేటప్పుడు ఆలోచించుకొని తాగండి. అర్థమైంది కదా? cheers.